నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థులుగా గారు పోటీ చేస్తున్నారు. ముందుగా మీరు ఎన్డీఏ కూటమి వచ్చిన దానివల్ల ముందు యువతకి మంచి భవిష్యత్తు, మంచి ఫ్యూచర్ ఉంటుందని మేము అందరం నమ్ముతున్నాం. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్లో యువత పెద్ద వారి యొక్క ఉపయోగం చాలా ఎంతైనా ఉంది. వారి మొదటి ఓటు జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇన్నేళ్ళలో యువతకు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందంటే ఏం లేదు. వారి నిరుద్యోగాన్ని బాగా పెంచి పోషించింది. అదే కావిడిలో గంజాయి ఇటువంటి చెడు వ్యసనాలకు బాగా బానిసలు చేసేసి యువతను వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది ముఖ్యంగా యువత గమనించవలసిన అంశం ఎంతైనా ఉంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే మేనిఫెస్టోలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ మాజీ ఎమ్మెల్యే గారు ఒంటె వేణుగోపాల్ రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, కావలి పట్టణ అధ్యక్షుడుగా, బీజేపీ పట్టణ అధ్యక్షుడుగా నేను పాల్గొన్నాను. వేమిరెడ్డి కోటారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్రదరు, అలాగే బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీ మందా కిరణ్ కుమార్, సవీంద్ర గారు, మల్లికార్జున్ గారు, అందరికీ కూడా పత్రికా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మేనిఫెస్టో గురించి మీకు వివరించారు. ఒక పక్క తెలుగుదేశం మేనిఫెస్టో, మరో పక్క ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో అయిపోయింది. అయితే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో మాకు ఆంధ్రప్రదేశ్ లేకపోతే మోడీ గారు అనేది ఉండదు. ఏ రోజైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక డెసిషన్ తీసుకొని తెలుగుదేశం జనసేనతోటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అభ్యర్థులు